హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ సతీమణి విజయలక్ష్మికి సంతాప సందేశాన్ని పంపించారు. ధర్మపురి శ్రీనివాస్ మరణంతో ప్రజల్లో గౌరవప్రదమైన నాయకుడిగా అనుభవశాలి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో మచ్చలేని జీవితం గడిపిన ఆయన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. డిఎస్ సేవలను ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు మోదీ. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ ఆయన కుటుంబానికి తన సంతాపం తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్కు లేఖ రాశారు. ధర్మపురి శ్రీనివాస్ రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన రాజకీయ జీవితం ఆదర్శప్రాయమన్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త మొదలుకొని ఎమ్మెల్యే, మంత్రి, పిసిసి అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ప్రజల మనిషిగా ధర్మపురి శ్రీనివాస్ చరిత్రలో నిలిచారన్నారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ నగర్ లో అడ్డా కూలీలను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు ఆయన. అడ్డా కూలీలతో కలిసి భవన నిర్మాణ పనులు చేసిన ఫోటోలను రాహుల్ గాంధీ తన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశారు. దేశంలో కూలీలు, శ్రామికులకు గౌరవం లేకుండా పోయిందన్నారు. అడ్డా కూలీలకు సంపూర్ణ హక్కులు కల్పించి తగిన గౌరవం అందించడమే తన జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చారు రాహుల్. ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ డి.కే. అరుణ. ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా మహబూబ్ నగర్కు వచ్చిన ఆమెకు కొత్తూరులో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డి.కే. కొత్తూరులో పూల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని చెప్పిన డి.కే. దేశానికి సుస్థిర పాలన అందించడం ప్రధాని మోదీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశంలోని హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మౌలాల్లోని ఆర్టీసీ కాలనీ వద్ద మెయిన్ రోడ్డు పూర్తిగా పాడైందంటూ అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన ఆయనకు స్థానికులు నిలదీశారు. గత కొద్ది నెలలుగా పెద్ద గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి రిపేర్లు చేయడం లేదన్నారు. స్థానికులు ఇటీవల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావును కలిసి రోడ్డు బాగు చేయాలని కోరారు. ఆయన చొరవతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజలు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంగతి ఏంటని, వారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీని కోట్ చేస్తూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టోలో ఫిరాయింపులు నిరోధిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు కేటీఆర్. రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుంటే కాంగ్రెస్ హామీలను దేశం ఎలా నమ్ముతుందంటూ ఆయన రాహుల్ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంతో గద్వాలలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ కాంగ్రెస్ లో చేరడం ఇష్టం లేని హస్తం పార్టీ లీడర్లు గద్వాలతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిరసనలతో హోరెత్తించారు. కాంగ్రెస్ లో చేరాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తుండగా ఆయన 2 రోజుల నుంచి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ గద్వాలలోని కుంటవీధికి చెందిన ప్రసాద్ లింగం కాలనీలో సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని మద్దతుగా నిరసన తెలిపారు. హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో తమకు పొత్తుండకపోవచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో మాత్రం ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఇండియా కూటమి పక్షాల మధ్య ఒకటే ఫార్ములా లేదని పీటీఐ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో జయరాం రమేష్ వెల్లడించారు. కలిసి పోటీ చేసే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు ఇతర పార్టీల మధ్య అవగాహన ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పంజాబ్ లో మాత్రం వేరువేరుగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. జూలై 8 నుంచి 10 వరకు ప్రధాని నరేంద్ర మోడీ రష్యా, ఆస్ట్రియాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని 8-9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారని వెల్లడించింది. 22వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలను సమీక్షించుకోవడం, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై నేతలిద్దరూ చర్చలు జరుపుతారని తెలిపింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాకు పయనమవుతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనున్నారని పేర్కొంది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్, ఛాన్సలర్ కార్ల్ నెమరార్తో ప్రధాని సమావేశమవుతారని తెలిపింది. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి సమక్షంలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జూన్ 26న అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు న్యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందించారు.
అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తానే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని ఆయన తేల్చి చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో బైడెన్ పూర్తిగా తేలిపోవడం వల్ల అధ్యక్ష బరి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని అమెరికన్ మీడియాలో ప్రచారం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ అంతర్గతంగా ఇదే చర్చిస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. బైడెన్ మాత్రం తాను ఒప్పుకోవడం లేదని, తుది వరకు బరిలోనే ఉంటానని తేల్చి చెప్పిన ఆయన ఎన్నికల్లో గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హనుమకొండలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హనుమకొండలోని సర్వే నెంబర్ 1066లోని ఎకరం భూమిలో పార్టీ కార్యాలయం నిర్మించింది. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో దీన్ని నిర్మించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రేటర్ వరంగల్ అధికారులు కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో భవనానికి సంబంధించిన అనుమతులు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును మరో కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో నమోదైన ఓ కేసులో పీటీ వారెంట్ పై రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గతంలో రాధాకిషన్ రావుపై చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు తనను కిడ్నాప్ చేసి షేర్లు బదలాయించారని వేణుమాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రియా హెల్త్ కేర్ షేర్లను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. వేణుమాధవ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావుతో పాటు మరో 2 టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లపైన కేసు నమోదు చేశారు. ఏపీలోని విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఈ అంశాలపై చిన్ని చర్చించారు. విజయవాడ తూర్పు బైపాస్ కు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు ఎంపీ. పశ్చిమ బైపాస్ పనులు కూడా 6 నెలల్లో పూర్తవుతాయని తెలిపిన ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు. ఈ ఏడాది జనవరి జూన్ మధ్య హైదరాబాద్ లో 18,573 ఇళ్లు ప్లాట్ల కొనుగోలు జరిగినట్లు నైట్ ప్రాంక్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో విక్రయాలతో పోలిస్తే 21% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 71% పెరిగి 50 లక్షల చదరపడుగులకు చేరినట్లు పేర్కొంది. ముంబైలో అత్యధికంగా 47,259 గృహాలు విక్రయం కాగా ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ 28,998, బెంగళూరు 27,404, పూణే 24,525 ఉన్నాయంది. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజు సాయంత్రం 6:30కి ముంబై నుంచి విమానం బయలుదేరి రాత్రి 8:20 గన్నవరం చేరుకోనుంది. రాత్రి 9 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుంది. ఈ సర్వీసుల వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూకే, యూఎస్ఏ వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ రూట్లో ఇప్పటికే ఎయిర్ ఇండియా సర్వీసులు నడుపుతోంది. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారానికి సైకిల్పై వెళ్లిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆయన్ను ఈ విషయంపై తాజాగా అభినందించారు. ఢిల్లీలో నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం బయటికి వస్తున్న ఏపీ సీఎంకు కలిశెట్టి సైకిల్పై వచ్చిన విషయాన్ని టీడీపీ కేంద్ర మంత్రులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కలిశెట్టితో మాట్లాడిన చంద్రబాబు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించారు. తెలంగాణకు కొత్తగా మరో 200 ఇంజనీరింగ్ కళాశాలలు రానున్నాయి. ఈ మేరకు ఏఐసీటీ అనుమతులు జారీ చేసింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు, వాటి క్యాంపస్లు ఉన్నాయి. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని 3 బ్రాంచీల్లో బీటెక్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజన్ తెరకెక్కిస్తున్న మూవీ కూలీ. ఈ సినిమా షూటింగ్ ఇవాళ నుంచి హైదరాబాద్ లో మొదలు కానున్నట్టు తెలుస్తోంది. 35 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ కోసం సూపర్ స్టార్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారని చిత్ర బృందం తెలిపింది. బంగారం స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా కథ ఉన్నందున సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తున్న కూలీని సన్ పిక్చర్స్ నిలిపిస్తోంది. ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్ లో భారత ప్లేయర్లను దగ్గరగా చూడాలని ఓ ఫ్యాన్ చెట్టుపైకి ఎక్కాడు. బస్సు చెట్టు దగ్గరికి రాగానే ప్లేయర్లు ఒక్కసారిగా అతన్ని చూసి భయపడ్డారు. తాజాగా అతని ఫోటో బయటకు వచ్చింది. T20 WCలో ఇతర జట్లను వణికించి కప్ సాధించిన భారత ప్లేయర్లను భయపెట్టింది ఇతడే అంటూ నెటిజన్లు ఫన్నీగా అతని ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు. జట్టును దగ్గరగా చూసే ఛాన్స్ కొట్టేశామంటూ మెచ్చుకుంటున్నారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టు షెడ్యూల్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మెడికల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు. దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ను నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో 250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తయితే 5,000 మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించేందుకు వీలుండనుంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం అవసరమైన వివరాలు సమాచారం అధికారులు సిద్ధం చేస్తున్నారు. రేపు జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది. రేషన్ బియ్యం మాఫియాలో ఎండియు వాహన యజమానుల భాగస్వామ్యం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిల్లో 1000 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీని వాడతామన్నారు. మిల్లర్లు రైతులను మోసం చేయకుండా చర్యలు తీసుకుంటామని మనోహర్ స్పష్టం చేశారు. మచిలీపట్నంలో 60,000 కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్ర సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిన్న పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 2000 నుంచి 3000 ఎకరాల భూమి అవసరమవుతుందని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని సీఎం ఎంపీ బాలశౌరి వివరించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కి వస్తున్న తమ అధినేత చంద్రబాబుకు టీడీపీ ఘన స్వాగతం పలకనుంది. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు 50 కార్లు 150 బైక్లతో ర్యాలీ నిర్వహించాలని టీడీపీ భావించింది. ఆ మేరకు పోలీసుల్ని అనుమతి కోరగా వారు అనుమతినిచ్చారు. కాకపోతే 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనరాదని, డీజేలు, పేపర్ స్ప్రే గన్లు వాడొద్దని సూచించారు పోలీసులు. తనకు ఇప్పటి వరకున్న 4+4 గన్మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించాలని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డీజీపీ పల్నాడు ఎస్పీకి వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. యూకే జనరల్ ఎలక్షన్స్ లో తొలి ఫలితం వెలువడింది. సదర్లాండ్లోని లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి 18,847 ఓట్లు రాగా రీఫార్మ్ యూకే పార్టీకి 11,668 ఓట్లు, రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి 5,514 ఓట్లు వచ్చాయి. లేబర్ పార్టీకి 410, కన్జర్వేటివ్ పార్టీకి 131 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ ఇదే నిజమైతే లేబర్ పార్టీ లీడర్ కేయిన్ స్మార్మర్ తర్వాతి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణకు చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ నమస్తే ఏఏలో చోటు దక్కించుకుంది. తన 13 ఏళ్ల వయసులోనే పూర్ణ 2014లో మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కూడా పర్వతారోహణ కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రతి నెల తమ ప్రయాణికుల కోసం అందిస్తున్న మ్యాగజైన్ లో పూర్ణపై ప్రత్యేక కథనం ప్రచురించింది. వైసీపీకి చెందిన 2 కౌన్సిలర్లు టీడీపీలో చేరడం నందిగామ పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ కైవసమైంది. ఎమ్మెల్యే తగిరాల సౌమ్య పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో 20 వార్డుల్లో టీడీపీ 6, జనసేన 1, వైసీపీ కౌన్సిలర్లు 13 చోట్ల విజయం సాధించారు. దీంతో నందిగామ మున్సిపాలిటీని అప్పట్లో వైసీపీ కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో 3 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ప్రస్తుతం చేరిన 2 కౌన్సిలర్లతో నందిగామ మున్సిపాలిటీలో తెలుగుదేశంకు పూర్తి ఆధిక్యత వచ్చింది. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బొమ్మతో ఉన్న ఫ్లెక్సీల తొలగింపుపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల పండుగలో పాల్గొనేందుకు వెళ్లి వస్తుండగా 8వ వార్డులో పెట్టిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండగా జీవన్ రెడ్డి గమనించారు. ఫ్లెక్సీని ఎవరు తీయమన్నారని ప్రశ్నించగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తీయమంటే తీస్తున్నామంటూ సిబ్బంది చెప్పారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఫ్లెక్సీలోని ఉద్యోగుల ఫోటోకు మాస్క్ వేయాలని మాత్రమే సూచించారని మున్సిపల్ టీపీఎస్ తేజస్విని బదులిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటులో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ హైదరాబాద్లో బీజేవైఎం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి రాహుల్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బీజేవైఎం నేతలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. నేతలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. నూజివీడు మార్కెట్ యార్డు ఆవరణలో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల మామిడి రైతులతో ఆయన సమావేశమయ్యారు. మామిడి వ్యాపారులు, ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశమైన మంత్రి ముఖాముఖి నిర్వహించారు. మామిడికి బీమా, పరిశోధన కేంద్రంలో సిబ్బంది కొరతపై రైతులు, శాస్త్రవేత్తలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోయిలేనితనం కారణంగా తెలంగాణ మొదటి నుంచి ఆగమైందని, ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి కవులు, రచయితలు ముందుండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తన కవిత్వానికి సంబంధించి పుస్తకాలను ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. విద్యుత్, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రానికి ఉద్దేశపూరితంగా జరిగిన ద్రోహాలను పసిగొట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వం విఫలం కావడం రైతులకు తీరని శాపంగా మారిందని కేసీఆర్ విమర్శించారు. ప్రపంచ నాయకత్వానికి ధీటుగా శాంతియుత పద్ధతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందన్న గోరేటి వెంకన్న 10 ఏళ్లు ఆయన పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.
వైసీపీ హయాంలో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టులను రద్దు చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఒప్పందాలను ఉల్లంఘించి ప్రతిమా ఇన్ఫ్రా, జేసీకేసీ పర్యావరణ విధ్వంసానికి పాల్పడమే కారణాలుగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు నోటీసులు ఇస్తారని సమాచారం. కాగా 8 నుంచి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇకపై 88 రూపాయలకే టన్ను ఇసుకను అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల కేటాయింపుపై టీడీపీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకొని ఏ సెగ్మెంట్లో ఎవరు ఎలా పనిచేశారు, దాడులకు గురైన వారెవరు అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖలు, కార్పొరేషన్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ఈ నెల 8 లోపు పంపాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. అలాగే సొసైటీలోని ఖాళీల వివరాలను పంపాలని సూచించింది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.